గోమాత విశిష్టత గురించి పరమశివుడు పార్వతీమాతతో, ఓ పార్వతి, గోమాత నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోమాత నందు పాదములలో పితృదేవతలు, తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతి కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలన కాశీ ప్రయాగ క్షేత్రములు ఉండును. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక సనంద సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చిన సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళి, త్రిశంకోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరి బోలు, పొదుగు పుండరీకాక్షిని బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం, కడుపులో ధరణి దేవతలు, గోపంచిత గంగా, యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలరు. గోపాదధూళి సమస్త పుణ్య నదులు తీర్థముల కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాపములన్నీ తొలగును. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణంతో సమానం. గోమాతను దర్శించి ప్రదక్షిణం చేసి పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుంచి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొందెదరు. 41 రోజులు చేసిన పుణ్యఫలమునకు సమానంగా ఈ ఒక్కరోజు గోమాతను ఆరాధించినచో కలుగునని బోధించాడు.